స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు పర్యావరణానికి హాని కలగని మట్టి ప్రతిమలను పూజించి పండుగను జరుపుకోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వివేకానంద సాగర్లో పూర్తి చేయడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ వెల్లడి. వినాయక చవితి పండుగలో భాగంగా మండపాల ఏర్పాటు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత విద్యుత్ అందించనున్నాం. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర. వార్తల్లోని వివరాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణానికి హాని కలిగించని వినాయక మట్టి బొమ్మలను ప్రతిష్ఠించి పూజించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని ఆనందలోగిల నడుమ జరుపుకోవడం జరుగుతోందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల మేరకు ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని సమపాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా మట్టి ప్రతిమలని పూజించాలని సూచించారు. దీని వలన ప్రకృతి పర్యావరణం రక్షించేవారు అవుతామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏడాదిలో మొదటి పండుగ నిర్వహించే వినాయక చవితి పండుగను ప్రజలు ఆనందలోగిల నడుమ జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. వినాయక చవితికి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే విన్నపం, అందరూ కూడా మట్టి వినాయకుల్ని మాత్రమే పూజించాలి. ప్రకృతికి హాని కలిగించే కలర్ బొమ్మలు కావచ్చు, వినాయకుల్ని ప్లాస్టిక్ పిఓపితో తయారయ్యే వాటిని కానీ వాడకూడదని వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఎన్నోసార్లు హెచ్చరించింది. మన ముఖ్యమంత్రి కూడా మట్టి వినాయకుల్ని వాడితే మన ఆరోగ్యానికి ప్రకృతికి కూడా బాగుంటుంది. వాటిని తిరిగి నిమజ్జనం చేసే సమయంలో చెరువుల్లో అంతా కూడా ఈ పిఓపి కానీ కలర్స్ కానీ ఆ డ్రింకింగ్ వాటర్కి కానీ లేదా ఇతర వాటికి ఇబ్బంది కలగకుండా మట్టి వినాయకుల్ని మనం పూజించి తిరిగి దాన్ని తీసుకుపోయి మట్టిలో కలిపేస్తే మనకి కూడా శ్రేష్టకరం, మంచిదని భావించి ప్రతి ఒక్కరిని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అలాగే మా నాయకులందరినీ కూడా మట్టి వినాయకుల్నే పూజించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ గురజాల జగన్. అలాగే మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మండపాల నిర్మాణం, నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో మండపాల ఏర్పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే వివేకానంద సాగర్ వద్ద నగర పాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని తెలిపారు. కట్టమంచి వివేకానంద సాగర్ వద్ద నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యుత్, పారిశుద్ధ్యంతో పాటు తొలిసారిగా మొబైల్ టాయిలెట్ సౌకర్యాన్ని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని నగర వాసులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ వినాయక చవితి జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. నగరపాలక సంస్థ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి కోసం అన్ని ఏర్పాట్లను కూడా మనం కట్టమంచి చెరువు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి మండపాల దగ్గర కూడా శానిటేషన్ ఇన్షూర్ చేయమని సంబంధిత సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిమజ్జనం రోజున ఏదైతే ఉందో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్ కానీ, మనకి అలాగే క్రేన్స్ కానీ, స్ట్రీట్ లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా ఆ ప్రాంతంలో అరేంజ్ చేయాలని ఆదేశించాము. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము.
ఎప్పటికప్పుడు మండపం దగ్గర మున్సిపల్ స్టాఫ్ టచ్లో ఉంటారు. అక్కడ ఎటువంటి సహకారం మున్సిపల్ సిబ్బంది ద్వారా కావాలన్నా కానీ వారు సహకరిస్తారు. ప్రజలందరూ కూడా ఒక ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. వార్డు పరిధిలో ఉన్నటువంటి సచివాలయం ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీ సంబంధిత మండపం ఇన్ఛార్జ్తో టచ్లో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ మస్టర్ పాయింట్లో ఉన్నటువంటి శానిటైజర్ స్టాఫ్ని అక్కడికి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి గ్యాంగ్ వర్క్స్, అలాగే మనకి షిఫ్ట్ వైజ్గా మన నిమజ్జనం పాయింట్ దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తాము. కంటిన్యూస్గా స్ట్రీట్ లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇన్షూర్ చేస్తాము. సో కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ విగ్రహాలను, మట్టి విగ్రహాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాము. మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇటువంటి ఎన్విరాన్మెంటలీ బయోడిగ్రేడబుల్ కానీ వాటిని వాడినట్లయితే అవన్నీ కూడా బయో అక్యుములేషన్ అయ్యి వాటర్ పొల్యూషన్కి, అలాగే మనం ఎకో సిస్టంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ప్రజల ప్రాణాలకు కూడా హానికరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ ఫ్రీ, అలాగే బయోడిగ్రేడబుల్ మెటీరియల్తోనే వినాయక స్వామిని ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాము. వినాయక చవితి ఉత్సవ కమిటీతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా వాళ్ళు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మనకి ఫోకస్ లైట్స్ కూడా ఇంకొంచెం ఇంటెన్సిఫైడ్గా ఉండాలి అని అడగడం జరిగింది. అది ఇన్షూర్ చేస్తాము. హెల్ప్ డెస్క్ కూడా ఇన్షూర్ చేస్తూ ఉన్నాము. పబ్లిక్ టాయిలెట్స్ కూడా అడిగారు. పబ్లిక్ టాయిలెట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎప్పటికప్పుడు ఉత్సవ కమిటీతో టచ్లో ఉన్నాము. ఎక్కడ ఏ ఏర్పాట్లు అవసరమైనా కానీ మున్సిపల్ కార్యాలయం ఎక్స్టెండ్ చేస్తుందని తెలియజేస్తాం. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మండపాల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందించే విధంగా విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గణేశ ఉత్సవాలను ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మండపాల నిర్వహణకు ఎలాంటి నిబంధనలకు తావు లేకుండా ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే విద్యుత్ శాఖకు సైతం వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రదేశాలలో ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రస్తుతం చిత్తూరు నగర పరిధిలో 72 మంది మండపాల నిర్వహణ కోసం దరఖాస్తులు ఇప్పటికే చేసుకున్నారని, వినాయక మండపాలను ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలలో విద్యుత్ శాఖ ద్వారా ఉచిత విద్యుత్తును అందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మండపాల నిర్వహణ చేపట్టే వ్యక్తులు అక్రమ మార్గం ద్వారా విద్యుత్ వినియోగం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉచిత విద్యుత్తుని విద్యుత్ శాఖ ద్వారా పొందాలని కోరారు. దీని ద్వారా మండపాల పరిధిలో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా వినాయక చవితి ఉత్సవాలను ఆనంద లోగిల నడుమ జరుపుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు. అలాగే నిమజ్జన సమయాలలో సైతం మండపాల నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వినాయక ఊరేగింపులో భాగంగా ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనకు రేపు వినాయక చవితి ఉంది. అందులో భాగంగా విద్యుత్ సంబంధించి ఉచిత విద్యుత్ మండపాలకన్నిటికీ ఉచిత విద్యుత్ ఇవ్వమని మన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన చిత్తూరు అర్బన్ పరిధిలోని దాదాపు 72 కనెక్షన్లు వచ్చినాయి. దానికి అన్నిటికీ ఉచిత విద్యుత్ ఇస్తాము. ముందుగా నేను వీళ్ళు ఉత్సవ కమిటీని కోరేదేమంటే విద్యుత్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అదేవిధంగా అంత అపాయకరంగా ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళని కుక్కీలు లాంటివి తగిలించుకోకుండా పక్కాగా ఇన్సులేషన్ టేప్ వేసి పక్కాగా పెట్టుకోవాలి. ఇటు మన వినాయక స్వామి బొమ్మలు తెచ్చేటప్పుడు కానీ నిమజ్జనప్పుడు కానీ తగిన జాగ్రత్త తీసుకోవాలి. నిమజ్జనం అప్పుడు మా స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా లైన్లు తక్కువ ఎత్తులో లైన్లు ఉండొచ్చో వాటిని ఆఫ్ చేసిస్తాము. నిమజ్జనప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి మన వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంతకుముందు అయితే మనం టెంపరీ సప్లై అని డబ్బులు కట్టించుకునే వాళ్ళం, అదేమీ లేకుండా ప్రభుత్వం వారు మనకు ఉచితంగానే ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించిన
జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని మరీ కోరుకుంది. విజ్ఞానాలను తొలగించే విఘ్ననాథుడి వినాయక చవితి ఉత్సవాలకు ప్రజానీకం సిద్ధమైంది. చిన్న పెద్ద తేడా లేకుండా పండుగను చేసుకునేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరంలోని చర్చి వీధి ప్రజానీకంతో కలకలాడుతోంది. ఏడాదికి ఒకసారి వచ్చే వినాయక చవితి పర్వదినాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకోవడం ఉమ్మడి రాష్ట్రాలలో ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగానే ప్రజలు వినాయకుని ప్రతిమలు కొనుగోలు చేయడంతో పాటు విఘ్ననాథుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు సమర్పించడంలో ఎప్పుడూ ముందుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వినాయక మండపాల నిర్వహణకు ఉచిత విద్యుత్ అందించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు పండుగ చేసుకోవాలంటే ఏమి కొనాలో ఏమి తినాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఏమి కొనాలన్నా ఏమి చేయాలన్నా పేద మధ్యతరగతి కుటుంబాలకు వినాయక చవితి పండుగ అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. కేవలం విఘ్ననాథుడికి నైవేద్యంగా సమర్పించే పూలు కొనాలన్నా పండ్లు కొనాలన్నా రేట్లు అమాంతం పెరిగిపోవడంతో తమ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారుతోందని పేద మధ్యతరగతి కుటుంబాలు పండుగ చేసుకోవాలా వద్దా అన్న సంశయం నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించాల్సిన పండ్లు పూలు ఇతర వస్తువులు కొనాలన్నా 150 రూపాయల నుండి 200 రూపాయలు పలకడంతో ఈసారి పండుగ చేసుకోవాలా వద్దా అన్న ఆలోచన తమలో నెలకొందని వాపోతున్నారు. కేవలం మండపాలకు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలు పండుగ చేసుకునేందుకు ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నా ధరలను ఏమాత్రం నియంత్రించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రజలకు అవసరమైన మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా అందించేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి నగరంలో లేదని, అలాగే వినాయక చవితి పర్వదినాలకు సంబంధించిన స్వామివారి నైవేద్యాలను కూడా కనీస ధరకు విక్రయించేవారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద మధ్యతరగతి ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకునే విధంగా అవసరమైన వెసులుబాట్లను కల్పించాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు జరుపుకునే తొలి పండుగ వినాయక చవితికి ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న పండుగలు ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదంటూ ప్రజలు బహటంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కాణిపాకం ఆలయ ఈవో కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, ఈవో పెంచల కిషోర్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, R&B, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా భక్తులకు మంచి దర్శనం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఆర్డీఓ, డీఎస్పీ, ఆలయ ఈవో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 10 కాలాల పాటు భక్తుల గుండెల్లో నిలిచిపోయేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఈవో అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ద్వారా ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. ఆలయ ఈవో, విద్యుత్ అధికారులు, ఫైర్ ఆఫీస్ అధికారులు సమగ్రంగా ఆలయం వెలుపల, ఆలయం లోపల విద్యుత్ సౌకర్యం ఎలా ఉన్నది పరిశీలించి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాహనం తిరిగే సమయంలో విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షణ కలిగి ఉండాలని ఆదేశించారు. చిత్తూరు ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రోటోకాల్ నందు ఎంఆర్ఓలను, డిప్యూటీ ఎంఆర్ఓలను విధులు నిర్వహించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నామని తెలిపారు. చిత్తూరు ఆర్డీఓ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవాల నందు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా మీ విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉత్సవాల సందర్భంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, నైపుణ్యం కలిగిన డాక్టర్లను నియమించాలని డిఎం&హెచ్ఓను ఆదేశించారు. డిపిఓ ఆధ్వర్యంలో కాణిపాక ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని డిపిఓను ఆదేశించారు. కాణిపాక నగరంలో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు సురక్షితమైన త్రాగునీరు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు అధిక సంఖ్యలో నడపాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా గ్రామ సర్పంచ్ సహకారం తీసుకొని జిల్లా పంచాయతీ అధికారి, కాణిపాకం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లైటింగ్ ఫెసిలిటీ ఉందా లేదా, అండ్ సపోజ్ వాళ్ళ ఎక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే, ఆర్ సపోజ్ ఎనీథింగ్ ఈజ్ స్టోలన్, ఒక ఆ కేసు వస్తే, మిస్సింగ్ కేసు ఉంటే, దెన్ దే షుడ్, సో మీరు ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కానీ, సో దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ, మీరు కంట్రోల్ రూమ్ నంబర్తో కాకుండా మీరు అక్కడ కలెక్టర్ నంబర్ కూడా డిస్ప్లే చేయాలి, ఎస్పీ నంబర్ డిస్ప్లే చేయాలి, ఈఓ నంబర్ డిస్ప్లే చేయాలి, ఆర్డీఓ నంబర్ డిస్ప్లే చేయాలి, డిస్ట్రిక్ట్ నంబర్ డిస్ప్లే చేయాలి. I would request EO Garu to at least make 25 flexis and put it at various places. Parole, మన ఫోన్ వస్తే ఒక ఐడియా వస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది, మనం కూడా రెండు సైడ్ చెప్పగలుగుతాం. అట్లీస్ట్ అందరూ లూప్లో ఉంటారు. ఎవ్రీ టైం వీఆర్ సీన్ ఒక కంట్రోల్ రూమ్ నంబర్ ఏం జరుగుతుంది, కానీ ఆ కంట్రోల్ రూమ్ నంబర్లో ఒక క్రిమినల్ స్థాయి ఆఫీసర్స్ మేనేజ్ చేస్తారు. ఆ క్రిమినల్ స్థాయి ఆఫీసర్స్ ఏమేమి కాల్స్ రిసీవ్ చేస్తున్నారు, ఆర్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు ఐడియా ఉండదు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడం హర్షణీయమని చిత్తూరు నగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం వినాయక చవితి నిర్వహణపై చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ ను కలిసిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వినాయక స్వామి మండపాల ఏర్పాటుకు అనేక నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురి చేసేవారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వినాయక మండపాలకు దసరా ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందిస్తోందని అన్నారు. గత 11 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరిపించామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కాపాడే విధంగా మట్టి విగ్రహాలను పూజించాలని, ప్రతి ఒక్కరూ కూడా కట్టమంచి చెరువు వివేకానంద సాగర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక సాగర్లోనే నిమజ్జనం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర ఉత్సవ కమిటీ నాయకులు తోటపాలెం వెంకటేష్, గోల హరిప్రసాద్ చౌదరి, రామభద్ర, షణ్ముగం, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితికి కావచ్చు, అదేవిధంగా దసరా ఉత్సవాలకు కావచ్చు ఏర్పాటు చేస్తున్న మండపాలన్నింటినీ కూడా ఉచిత విద్యుత్తుని ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి గణేష్ ఉత్సవం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత 11 సంవత్సరాలుగా చిత్తూరు నగరం నందు ఒక ఆధ్యాత్మిక శోభను తలపించే విధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి, స్థానిక కార్పొరేషన్ సిబ్బంది, అధికారులతో, అదేవిధంగా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. వాటిలో భాగంగానే నేడు కూడా మున్సిపల్ అధికారులని కలిసి ఏర్పాట్లని పర్యవేక్షణలో భాగంగా ఈరోజు అధికారులను కలిసాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ విగ్రహాలను తీసుకొచ్చి నిమగ్నం చేసుకోవాలని చెప్పి గణేష్ ఉత్సవ సమితి కోరుతా ఉంది. అదేవిధంగా మనం ఎక్కడైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నామో పండుగ అయిన తర్వాత 2-3 రోజులు కూడా ఆ మండపాలు అట్లే ఉంటాయి. అలా కాకుండా విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క పందిళ్ళ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా దాన్ని డిస్మాండిల్ చేస్తే, దాన్ని తొలగిస్తే రాకపోకలకి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, సౌండ్ల వల్ల చుట్టుపక్కల వారికి ఇబ్బంది లేకుండా అందరి యొక్క సమన్వయంతో కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. అదేవిధంగా అందరూ ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళ యొక్క నాయకత్వ పటిమను ఏ విధంగా అందరితో కలిసిమెలిసి జీవించాలి అనేటువంటి పండుగ ఈ వినాయక చవితి. కాబట్టి ఈ యొక్క వినాయక చవితిని అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య సుఖ సంతోషాలు జరుపుకోవాలని చెప్పి, ఆ విఘ్నేశ్వరు యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ బోలో గణేష్ మహారాజ్కి. అక్కడ మనం ఏదైతే మన కట్టమచ్చి వివేకానంద సాగర్లో మామూలుగా మనము విగ్రహాలతో పాటు ఆ పత్రి అంతా తీసుకొస్తాము. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అన్నిటిని కూడా
వాటిని తీసుకుని విగ్రహాన్ని మాత్రమే పంపిస్తారు. మనము విగ్రహానికి కర్పూరం వెలిగించి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళ దగ్గరగా తీసుకెళ్లి ఆ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా నిమగ్నం చేస్తారు. అదేవిధంగా రాత్రిపూలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అక్కడ ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా 3వ రోజు 5వ రోజుకి పెద్ద ఎత్తున బారికేడ్లు, అదేవిధంగా వచ్చే వాళ్ళ కోసం త్రాగునీటి వసతి, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాతృసేవా సమితి, అమ్మ ఒడి ఇట్లాంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆ 3వ రోజు 5వ రోజు పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మిగతా ఆర్గనైజేషన్స్కి ఈ విధంగా సంస్థలు కూడా నగర గణేష్ ఉత్సవ సమితి యొక్క విన్నపం ఏమంటే మీ యొక్క సాధ్యమైనంత వరకు అక్కడ అన్నదానాలు చేయాలని చెప్పి గణేష్ ఉత్సవ కమిటీ మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా చిత్తూరు నగరంలో చాలా చక్కగా జరిగేటువంటి ఈ యొక్క మహోత్సవానికి ప్రజలందరూ కూడా సహకరించి భారీ సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేదానికి రావాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా క్రేన్లకి అక్కడ వినాయకుడిని వేసేదానికి కూడా నగరపాలక సంస్థ ₹1 కూడా తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ అదేవిధంగా పోలీస్ శాఖ వారు, ట్రాఫిక్ వారు కూడా పెద్ద ఎత్తున అక్కడ బండ్లన్నింటినీ మనకు సహకరిస్తూ ఇది చేస్తున్నారు. కాబట్టి ఎస్పీ గారు మణికంఠ సంజోల్ గారు, డిఎస్పీ గారు సాయినాథ్ గారు, 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు, సిఐలు, వారి సిబ్బంది, ట్రాఫిక్ సంబంధించినటువంటి సిఐ గారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క ఆనందోత్సాహాల మధ్య ఈ గణేష్ పండుగని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. గణేష్ మహారాజ్కి జై. డివిజనల్ లెవెల్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్గా మద్దిపట్ల వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జిగా మంగళవారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎల్సిఓ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉండి డిప్యూటీ రిజిస్ట్రార్గా కమిషనర్ అహ్మద్ బాబు ఆదేశాల మేరకు పూర్తి బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. డివిజన్లోని అన్ని కోఆపరేటివ్ సహకార సంస్థ, టౌన్ బ్యాంక్, పిఏసిఎస్, డిసిసిబిఏ అభివృద్ధికి కృషి చేస్తానని, సమగ్ర శిక్ష ద్వారా విద్యా వ్యవస్థలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కమిషనర్ అహ్మద్ బాబు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్సిఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శ్రీనివాసులు రెడ్డి, ఆరిఫుల్లా, సిబ్బంది ప్రసాద్ తదితరులు వెంకటరమణకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. సహకార శాఖ కమిషనర్ అయినటువంటి అహ్మద్ బాబు గారి ఆదేశాల ప్రకారం నేను అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉండి ఇటీవల డిఎల్సిఓ ఆఫీస్ చిత్తూరు నందు డిప్యూటీ రిజిస్ట్రార్గా జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా సహకార శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా సహకార శాఖ కమిషనర్ అయినటువంటి అహ్మద్ బాబు గారికి మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ అయినటువంటి వారు నాకు ఇంతకుముందు పనిచేస్తున్నటువంటి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా కంటిన్యూ చేస్తూ ఎఫ్ఏసి ఇవ్వడం జరిగింది. అందుకు గౌరవ కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని సహకార సంస్థల యొక్క అభివృద్ధికి, అదేవిధంగా టౌన్ బ్యాంకులకు, అదేవిధంగా పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధికి, టౌన్ బ్యాంకుల అభివృద్ధికి, డిసిసిబి అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా విద్యా వ్యవస్థలో ఇన్ఫ్రాను డెవలప్ చేయడానికి ఇంతకుముందు చేసినట్లుగానే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానని చెప్పి కూడా మనవి చేస్తూ థ్యాంక్ యూ. సీజనల్ వ్యాధుల నియంత్రణ, నిల్వ నీటిలో దోమల లార్వాల నియంత్రణకు గంబూసియా చేప పిల్లలను వదిలారు. మంగళవారం నగరపాలక పరిధిలో గంగినేని చెరువు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి, కమిషనర్ నరసింహప్రసాద్, జిల్లా మల్లేరి అధికారి వేణుగోపాల్, ఎంహెచ్ఓ లోకేష్లు గంబూసియా చేప పిల్లలను నిల్వ నీటిలో వదిలారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో దోమల జనాభా నియంత్రణలో భాగంగా చెరువులు, నిల్వ నీటి ప్రాంతాలలో గంబూసియా చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు. ఈ చేపలు నీటిలోని దోమల లార్వాలను మాత్రమే తిని జీవిస్తాయన్నారు.
దోమల లార్వాలను గణనీయంగా నాశనం చేయడం ద్వారా దోమల జనాభాను నియంత్రించవచ్చునని వివరించారు. మంగళవారం నగర పాలక పరిధిలోని గంగినేని చెరువు, కట్టమంచి చెరువు, బండపల్లి చెరువు, దుర్గానగర్ కాలనీ, కొంగారెడ్డిపల్లి, వైఎస్ఆర్ నగర్, రోసీనగర్, ప్రశాంత్ నగర్ తదితర ప్రాంతాలలో సుమారు 1 లక్ష గంబూసియా చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుపతిలోని స్థానిక విష్ణు నివాసం ఎదుట ఉన్న శ్రీ మహాలక్ష్మి జీపు మరియు సుమో యూనియన్ అసోసియేషన్ తిరుపతి జనసేన నేత రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. మంగళవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో 500 మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, ఆనంద్ యాదవ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాలు నీటిలో కరిగి సహజంగా కలిసిపోతాయని, వాటి వల్ల ఎలాంటి కాలుష్యం జరగదని నిపుణులు వివరించారు. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ గణేష్, నవరాత్రి వంటి పండుగలలో మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ శాఖ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన నీరు, ప్రకృతి వనరులు అందిస్తామని తెలిపారు. వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ఈరోజు శ్రీ మహాలక్ష్మి జీప్ అండ్ సుమో అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ ఉన్నటువంటి 500 మంది డ్రైవర్లు మరియు ఓనర్లకి 500 మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి ఎందుకు ఈ విధంగా మట్టి వినాయకులను మేము పంపిణీ చేస్తున్నామంటే, ఇప్పటికే కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి నానా రకాల జబ్బులతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో మనం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా మోటార్ కార్మికుల మీద ఉంది. ఎందుకంటే మేము తోలే వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల చాలా మందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మేము ఈ విధంగా అయినా వినాయకుడి విగ్రహాలని పంచి పర్యావరణాన్ని మేము కాపాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మట్టి విగ్రహాలను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పూజించుకొని వాళ్ళ కుటుంబాన్ని వినాయకుడు, విఘ్నేశ్వరుడు బాగా చల్లగా చూడాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.